కృష్ణ ప్లీజ్. సార్ పాపం సార్, వాళ్ళు కావాలంటే పనిష్మెంట్ వాళ్ళకు బదులుగా నాకివ్వండి, వాళ్ళని వదిలేయండి. ఓహో, అమ్మాయిలంటే అంత కనికరమా? అయితే నువ్వు 16 కిలోమీటర్లు పరిగెత్తు. ప్లీజ్ ముద్దు కృష్ణ, 16 కిలోమీటర్లు మాత్రం అంతే. కావాలంటే మిమ్మల్ని అక్కడికే వచ్చి పికప్ చేసుకుంటాం. ఏంటి సార్ ఇది? అమ్మాయిలకు అదే పనిష్మెంట్, నాకు కూడా అదేనా? వేరేదైనా ఇవ్వండి. ఓహో, అయితే నువ్వు మగాడు కాదా? అయితే నువ్వు ఒక పని చేయి, మన కుర్రోళ్ళతో ఫైట్ చేయి. ఇలా చూడండి, తప్పు చేసింది మేమే పరిగెడతాంలేండి. రండి. వెయిట్, నేను ఫైట్ చేస్తాను. ముద్దు కృష్ణ, ఇంట్లో చెప్పొచ్చావా? ఇది కరాటే అండి. ఐ నో. నేను డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను, మీ శిష్యుల్ని రెడీ చేయండి. ఒళ్ళంతా దెబ్బతినాలంటే మేమేం చేస్తాం? అంతా నీ తలరాత. ఇలాంటి ఎమర్జెన్సీ ఫైట్లకి ఎప్పుడు రెడీగా ఉండాలని మా చెల్లి చెప్పింది. అయ్యో, నిజంగానే వెళ్తున్నాడే, తిరిగి వస్తాడంటావా? అలా ఏమన్నా అయితే అక్కడ చోటు ఉంది కదా, ఆ కుక్క పక్కనే సమాధి కట్టేద్దాం. ఏంటి ఇతను డ్రెస్ వేసుకుని వచ్చేసాడు? నిజంగా ఇతను ఫైట్ చేస్తాడంటావా? ఏయ్, పక్కనేమైనా హాస్పిటల్ ఉందానే? వెల్ డన్, కీప్ ఇట్ అప్. Beautiful. రియల్లీ గ్రేట్. వావ్, వండర్ఫుల్. మీరు బ్లాక్ బెల్ట్ అని చెప్పింది ఊరికే అనుకున్నాను, బట్ రియల్లీ గ్రేట్, సూపర్. వాళ్ళందరూ ఏదేదో చెప్పారు, మీరేం చెప్పలేదు. మిమ్మల్ని నేను ఏమో అనుకున్నాను. నిజం చెప్పనా? మీరేమేం ఫీల్ అయ్యారో అన్ని చెప్పండి. మిమ్మల్ని నేను పూర్తి పిచ్చోడు అనుకున్నాను, కాస్త తెలివిన పిచ్చోడు. ఆమె రైట్? సీత, మీ అన్నయ్య ఇంట్లో ఉన్నాడా? లేదు, ఆయన బయటికి వెళ్ళారు. మీ అన్నయ్యకి చాలా మతి మరుపు. 2 రోజుల నుంచి సారీ తెమ్మన్నాను, ఇంకా తీసుకురాలేదు. ఎంత ధనవంతురాలైనా కాబోయే మొగుడు కొనిచ్చిన చీర కట్టుకోవాలని ఎంత ఆశ. ఏదేమైనా అమ్మాయే కదా. వస్తే గుర్తు చేయి, అర్థమైందా? సరే, రాగానే చెప్తాను. ఏంటి, నేను సరిగానే అడిగాను కదా? అవును, కానీ ఎందుకు నవ్వుతూ వెళ్తుంది? వాళ్ళ అన్నయ్య ఫుల్ పిచ్చోడు, ఇదేమో హాఫ్ పిచ్చిది. రండి. మేడం, మీరు డ్రై క్లీనింగ్ ఇచ్చిన సారీ. థ్యాంక్ యూ. అక్కడ ఉంచండి. మీ సిస్టర్ చెప్పిందా? ఏం వెతుకుతున్నారు? నా ఉంగరం పడిపోయింది, అదే వెతుకుతున్నాను. నేను కూడా మీకు హెల్ప్ చేయనా? ఓకే, వెతకండి. కరెక్ట్గా ఎక్కడ పడిపోయింది?
అదే తెలిస్తే నేనెందుకండి వెతుకుతాను? వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు? ఎక్కడికి పోయింది? అయ్యో నా ఓ చున్నీ. సారీ. అయ్యో, ఈ అమ్మాయి దుప్పటాను విసిరేసింది. వీళ్ళిద్దరు కింద పడుకుంటారేంటి? ఇట్స్ టూ మచ్. ఇదిగో చూడండి, సోఫాని లైట్ గా షేక్ చేసి ఉల్టాగా వేస్తే ఉంగరం దొరుకుతుంది. దీన్నా? ఆ, సోఫా ఏంటి ఇలా ఊగుతుంది? వీణ్ణి బాగా షేక్ చేయండి, ఉల్టా చేస్తే తప్పకుండా దొరుకుతుంది. ఏయ్ 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 బయటికి రారా, బయటికి రారంటే. ఒక నిమిషం. రారా. రాని ఏం ఏంటి నాన్న? చేస్తున్నాడు వీడు? రాయ్ ఇలా రారా, రారంటే. ఏమీ లేదు. అత్తిరా, అత్తి అంటే. రేయ్, మంచి అదృష్టం వచ్చేటప్పుడు చెడగొడతాం. ఏమైంది మీకు? ఏం చేస్తున్నారు? ఏంట్రా, ఏమైందా? ఆ, ఇప్పుడు ఆ సోఫాలో మీరిద్దరు ఏం చేస్తున్నారా? తన ఉంగరం కనబడట్లేదన్నారు, వెతుకుతున్నాము. ఉంగరం ఉంగరాన్ని వెతుకుతున్నారా? కంట్రోల్ యువర్ సెల్ఫ్. లైఫ్ లో కంట్రోల్ ఉండాలరా. అది మాత్రమే కాదురా, పెళ్లికి ముందు ఏదైనా తప్పు జరిగిందంటే మన చుట్టాల ముందు నేను ఎలా తలెత్తి తిరగాలరా? నేను ఏమైనా పిచ్చి పట్టిందా ఏంటి? రే, నీ గురించి నాకు చాలా చాలా బాగా తెలుసురా. నేను కూడా నీలాగే లవ్ చేసి పెళ్లి చేసుకున్నానులే. పెళ్లి చేసుకున్న 6 నెలల్లో నువ్వు పుట్టావురా. నాకున్న కక్కుర్తే కదరా నీకు ఉంటుంది. అందుకే ఇలా చూడరా, నాకు కొడలుగా వచ్చేది ఎలా ఉండాలి ఎలా ఉండకూడదని నేను తీర్మానించి పెట్టుకున్నాను రా ఆల్రెడీ. అందువల్ల నువ్వేం చేస్తావంటే, నువ్వు పెళ్లి చేసుకోబోయే అమ్మాయితో వెళ్ళి చెప్పు, బీ ఇండియన్ బోత్ ఆఫ్ యూ. ఎస్ మీ అబ్బాయి ఎక్కడా? వాడికి నేను చెప్పాను, మొత్తం చెప్పాను. జీవితం అంటే భయం ఉండాలి, భక్తి ఉండాలి, మొత్తం ఉండాలని చెప్పి వాడికి నేను ఇప్పుడే చెప్పాను. ఏమనుకుంటున్నారు మీరు? ఫారిన్కి వెళ్ళి చదివేసి వస్తే మాత్రం మన దేశపు కళాచారం అంతా మర్చిపోతారా ఏంటి? నా వయసుకు కూడా మర్యాద ఇవ్వకుండా వాచ్మెన్ అంకుల్, నీ కొడుకు ఎక్కడని చెప్పి నువ్వు నన్నే అడుగుతావా? చిన్నపిల్లనందువల్ల నువ్వు ఏమైనా మాట్లాడచ్చు అనుకుంటున్నావా? నాకొచ్చే కోపానికి నిన్ను ఏంటి ఇది? మీ అబ్బాయి ఎక్కడా అని కదా నేను అడిగాను. దానికి ఎందుకు ఇలా అరుస్తూ వెళ్తున్నారు? ఆ లూసు కార్లో నవ్వాడు. తన చెల్లెలు సారీ అడిగితే నవ్వుతుంది. తన కొడుకు ఎక్కడని అడిగితే ఇతనెందుకు ఇంత టెన్షన్ అవుతున్నాడు? నాకేమో ఈ ఫ్యామిలీ ఒక పిచ్చి ఫ్యామిలీ అనిపిస్తుంది. ఏమోనే ఉండొచ్చు. రాత్రంతా నిద్రపోనివ్వలేదే. అలాగా చాలా కష్టం. ఏంటి ఇన్ని గిఫ్ట్స్? I don't know. ఎవరు తీసుకొచ్చుంటారు? అర్థం కాలేదే. అవునే. రాధా, ఎవరు బర్త్డే? అదే కదా, ఒక సంవత్సరానికి ఒక్కొక్క గిఫ్ట్ పెట్టారు. Happy birthday to you. Happy birthday to you. 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 2000. Happy birthday to you. ఆపండి. సారీ, చిన్న వయసులో మీరు మీ ప్రతి బర్త్డేకి మీకు ఒక గిఫ్ట్ ఇవ్వాలని నాకు చెప్పారు. మీరు ఊర్లో లేకున్నా కూడా ప్రతి సంవత్సరం మీ బర్త్డే రోజు మర్చిపోకుండా ఏదైనా ఒక గిఫ్ట్ కొని పెడతాను. మీరు ఏదో ఒక రోజు తిరిగి వస్తారు. ఈ గిఫ్ట్లన్నీ మీకు ఇవ్వాలని వెయిట్ చేస్తున్నాను. ఈ రోజు మీ బర్త్డే, హోల్సేల్ గా అన్ని గిఫ్ట్లు మీకు ఇస్తున్నాను. దానికి ఏంటి ఇప్పుడు? తెరిచి చూడండి. దానికంత టైం లేదు. అయితే ఒకటి చేయండి, ఇవన్నీ మీ బెడ్రూమ్ లో పెట్టుకోండి. మీకు ఎప్పుడు టైం దొరుకుతుందో అప్పుడు చూడండి. మీరు పెద్ద జోకర్. సరే త్వరగా రండి. చూడే ఈవిడ బర్త్డే హ్యాపీ బర్త్డే టు యూ. ఇక్కడ నుంచి వ్యూ ఎంత బాగుంది కదా. అవునే. కమాన్ అలా వెళ్దాం. ఆగండి, తిరిగి వెళ్ళండి. ఎందుకు? ఇంతకు ముందు వెళ్తే డేంజరు. మన ఊరోళ్ళు ఎవరు ఈ పోల్ని దాటి వెళ్ళరు. అదే ఎందుకు? అది సూసైడ్ పాయింట్. సూసైడ్ పాయింటా? మొన్న 2 లవర్స్ వెళ్ళారు, తిరిగి రానేలేదు. వాళ్ళకి ఎన్నేళ్ళుంటాయి? ఆయనకి 80 ఏళ్ళు, ఆమెకి 75.
నిజమేనండి